నేను మన ఏపీలో వర్క్ చేస్తున్న పోలీస్ కానిస్టేబుల్స్ 2003 బ్యాచ్ 2003 డిఎస్సి టీచర్స్ అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అయిన 11,000 మంది ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఈ పోలీస్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి 18 డిసెంబర్ 2003లో వచ్చింది అధ్యక్ష. కానీ ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ లేట్ అయ్యి 20/8/2004లో జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం మళ్ళీ మారడంతో వాళ్ళ అపాయింట్మెంట్ డిలే అయ్యి 17/8/2005లో జరిగింది అధ్యక్ష. మన స్టేట్లో అయితే ఈ ఎన్పిఎస్ 1/9/2004లో అమల్లోకి వచ్చింది అధ్యక్ష. సో ఈ ప్రీ ఎన్పిఎస్లో రిక్రూట్ అయిన ఈ 11,000 మంది ఎంప్లాయీస్ ఆర్ యాక్చువల్లీ ఎలిజిబుల్ ఫర్ ఓపీఎస్ అధ్యక్ష. టు సైట్ అనదర్ ఎగ్జాంపుల్, 7/12/2003లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మన స్టేట్లోకి అలొకేట్ అయిన ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు కూడా ప్రీ ఎన్పిఎస్ అంటే 22/12/2003 కంటే ముందు నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి జాయినింగ్ డేట్ డిసెంబర్ 2004 అయినప్పటికీ కూడా ఎన్పిఎస్ నుంచి ఓపీఎస్లోకి మార్చడం జరిగింది అధ్యక్ష. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ, గోవా, జార్ఖండ్, గుజరాత్లో కూడా ఈ ప్రీ ఎన్పిఎస్ ఎంప్లాయీస్కి ఓపీఎస్ అమలు చేయడం జరిగింది అధ్యక్ష. మన స్టేట్లో కూడా ఈ 11,000 మందికి ఓపీఎస్ ఇంక్లూడ్ చేయించి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2004కు ముందు చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇవాళ వచ్చిన అచీవ్మెంట్స్ అన్నిటిలోకి ఇది బెస్ట్ అచీవ్మెంట్గా భావిస్తాను. ఎందుకంటే నేను కూడా సార్ చెప్పినట్టు ఒక పోలీస్ కూతురుని. సో ఆ పోలీస్ అనేది మా బ్లడ్లో కూడా ఉంటుంది. సో ఐ హ్యావ్ అ సాఫ్ట్ కార్నర్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్. అది చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని పెంచిన అది ఒక డిపార్ట్మెంట్ గానే చూస్తాను నేను. నాకు సో దీంట్లో ముందుగా నేను ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం రవి గారు. ఆ రోజు వచ్చిన ప్రతి ఒక్కరు, నాకు వచ్చి అర్జీ ఇచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ నాకు ఒక మంచి ఒక వేదిక కల్పించారు, ఒక అవకాశం నాకు ఫైట్ చేయడానికి. సో అదొకటి. ప్లస్ దీని వెనకాల నాకు దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ చూసి ఒకసారి నాకు గైడెన్స్ ఇచ్చిన మా మామయ్య పల్లె రఘునాథ్ రెడ్డి గారికి, మా నాన్నగారు శంకరెడ్డి గారికి కూడా దీంట్లో క్రెడిట్ పోతుంది అని నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను ఇవాళ. అంతేకాకుండా దీని వెనకాల వర్క్ చేసిన మీ అందరికీను, ప్లస్ ముందుగా యాక్చువల్లీ దీని స్టోరీ చెప్పాలంటే 2024 నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చిన ఒక కేసులో ఇదొకటి. సో దాంట్లో ఫస్ట్ అన్న వాళ్ళు కొంతమంది వచ్చి ఒక 3-4 తీసుకొచ్చి ఇచ్చారు ఈ అర్జీ. అప్పుడే వెళ్ళి ఒకసారి అప్పట్లో ఉన్న చీఫ్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా ఒకసారి ఫాలోఅప్ చేశాను. తర్వాత విజయానంద్ గారికి ఇచ్చాను. తర్వాత మీరందరూ వచ్చాక సీఎం గారిని, లోకేష్ గారిని అదే పనిగా కలిసి ఇది ఎక్స్ప్లెయిన్ చేసి అసెంబ్లీలో కూడా మాట్లాడిన తర్వాత ఇంత పెద్ద సక్సెస్ అయింది. సో మనం ఏదన్నా పట్టు వదలకుండా దాని వెనకాలనే మనం కృషి చేస్తే ఖచ్చితంగా అవుతుంది అనే దానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్గా భావిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ టు ఆల్ యువర్ ఫ్యామిలీస్ కూడా దీనికి డిజర్వింగ్ క్యాండిడేట్స్ కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇస్తుంది.